అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఈసారి నోబెల్ బహుమతి వస్తుందా? నోబెల్ బహుమతిని చేజెక్కించుకోవాలనేది అగ్రరాజ్యాధిపతి ట్రంప్ ఆశ. అయితే ఇక్కడ నోబెల్ బహుమతి ప్రకటన అక్టోబర్ 6 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 10న నోబెల్ శాంతి బహుమతి అందజేస్తారు. ఈ బహుమతి ఎవరు గెలుచుకుంటారా అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తమకు నోబెల్ శాంతి బహుమతిపై ఆశ ఉంది. ఇక ఇప్పటి వరకు నిపుణుల నుంచి అందిన సూచనల ప్రకారం ఈ నోబెల్ బహుమతి ట్రంప్ చేతుల నుంచి జారిపోవచ్చనే ప్రచారం జరుగుతుంది. ఇంతకీ మనోడి కల చెదిరిపోవడానికి కారణమైన 10 కారణాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ రీజన్ ఏంటంటే నోబెల్ శాంతి బహుమతికి ఎవరైనా నామినేటెడ్ చేయడానికి చివరి తేదీ జనవరి 31, 2025. అంటే జనవరి 20న ట్రంప్ అధ్యక్షుడైన 11 రోజుల తర్వాత. అయితే నేతాన్యాహు, పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఇతర దేశాల నాయకులు ట్రంప్ పేరును చాలా ఆలస్యంగా నామినేటెడ్ చేశారు. దీంతో ట్రంప్ నామినేషన్ జరిగిందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ఇక సెకండ్ రీజన్ చూస్తే 7 యుద్ధాలను ఆపినట్లు చెబుతున్న ట్రంప్ వాదనలు ఎంతవరకు ఖచ్చితమైనవి అనేది స్పష్టంగా తెలీదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ ఆదేశించినట్లు ఆయన చెబుతున్నారు. కానీ భారతదేశం ఈ వాదనను తీవ్రంగా ఖండించింది. పాక్ విజ్ఞప్తి చేసిన తర్వాత ఆపరేషన్ సింధూర్ని నిలిపివేస్తున్నట్లు ప్రధాని మోదీ పార్లమెంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. థర్డ్ రీజన్ అర్మేనియా అజర్బైజాన్ యుద్ధం. ఇది ఇటీవల సమయంలో అర్మేనియా అజర్బైజాన్ మధ్య వివాదం మళ్లీ చెలరేగింది. ఈ సమయంలో ట్రంప్ ఇద్దరు నాయకులను శాంతి చర్చలు జరపడానికి వాషింగ్టన్కు పంపించారు. కానీ ఈ ఇద్దరు నాయకులు ఆ సమయంలో ఎటువంటి ఒప్పందంపై సంతకం చేయలేదు. ఈ దేశాల మధ్య కాల్పులు తరచుగా జరుగుతున్నాయి. ఇక ఫోర్త్ రీజన్ ఏంటంటే కంబోడియా, థాయిలాండ్ మధ్య ఉన్న ఒక పురాతన శివాలయం సమీపంలో సరిహద్దు విషయంలో ఇటీవల మళ్లీ వివాదం చెలరేగింది. ఈ వివాదంలో F-16 యుద్ధ విమానాలను కూడా ఉపయోగించారు. అయితే ట్రంప్ వాదనకు విరుద్ధంగా 2 దేశాల మధ్య కాల్పుల విరమణను ప్రారంభించారు. ఇక ఫిఫ్త్ రీజన్ చూస్తే సెర్బియా, కొసావో, రువాండా, కాంగో మధ్య చాలా కాలంగా సరిహద్దు వివాదాలు ఉన్నాయి. వీటి మధ్య శాశ్వత శాంతి ఎప్పుడూ సాధ్యం కాలేదు. ఈజిప్ట్, ఇథియోపియా మధ్య యుద్ధం జరగలేదు. బదులుగా నీటి వివాదం మాత్రమే జరిగింది. తాత్ఫలితంగా ట్రంప్ వాదనలు ఇక్కడ కూడా బలంగా లేవు. ఇక సిక్స్త్ రీజన్ ఏంటంటే ఇజ్రాయిల్, పాలస్తీనా. గాజా స్ట్రిప్ లో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ హమాస్ అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్పై భారీ దాడిని ప్రారంభించింది. 119 ప్రదేశాల నుంచి 6,000 మంది హమాస్ యోధులు ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి చొరబడి 4,000కు పైగా రాకెట్లను పేల్చారు. ఈ దాడిలో విదేశీ పౌరులు సహా 1,200 మంది ఇజ్రాయేలీలను చంపగా దాదాపు 250 మందిని బందీలుగా తీసుకున్నారు. గాజా స్ట్రిప్ లో దీనికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసిన దాడిలో సుమారుగా 60,000 మందికి పైగా పౌరులు మరణానికి దారితీస్తుంది. ప్రస్తుతం గాజా శాంతి ప్రణాళిక కూడా ప్రమాదంలో పడినట్లు కనిపిస్తుంది. ట్రంప్ నిరంతరం ఇజ్రాయెల్ వైఖరికి మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 7వ రీజన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడంలో వైఫల్యం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత ప్రయత్నించినా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపలేకపోయారు. అలాస్కా శిఖరాగ్ర సమావేశం తర్వాత ట్రంప్ ఉక్రెయిన్ తన భూభాగంలో 20% రష్యాకు అప్పగించాలనే వింత సూచనలు చేశారు. ఇది ఒక దేశ సార్వభౌమాధికారంపై దాడి వంటిదని విశ్లేషకులు చెబుతున్నారు. 8th రీజన్ తీసుకుంటే దేశీయ రంగంలో ఎదురు దెబ్బ. నార్వే నోబెల్ బహుమతి ఎంపిక కమిటీ అంతర్జాతీయ సంస్థలు, చట్టాలు, ప్రజాస్వామ్య విలువలపై చాలా శ్రద్ధ చూపుతుంది. ఇది దేశీయ రంగంలో అభ్యర్థుల పనితీరును కూడా అంచనా వేస్తుంది. అయితే అక్రమ వలసదారులను అరికట్టడానికి డెమోక్రటిక్ ఆధీనంలో ఉన్న రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్ను మోహరించడం వంటి ట్రంప్ చర్యలు, హార్వర్డ్ వంటి ఉన్నత విద్యా సంస్థలకు నిధులను నిలిపివేయడం వంటి చర్యలు కూడా ఆయన అభ్యర్థిత్వానికి ఎదురుదెబ్బ కొట్టినట్లు ప్రచారం జరుగుతుంది. 9th రీజన్ చూస్తే ట్రంప్ వింత చర్యలు. ఇవి ఏంటంటే అంతర్జాతీయ భద్రతా పేరుతో కెనడా నుంచి గ్రీన్లాండ్ ను డిమాండ్ చేయడం, వాతావరణ మార్పును పెద్ద మోసంగా పిలవడం, ఐక్యరాజ్య సమితి, బ్రిక్స్ వంటి సంస్థలపై దాడి చేయడం, మాస్కో కీవ్ యుద్ధంలో ఇజ్రాయెల్తో చేరడం, ఇరాన్పై భారీ దాడిని ప్రారంభించడం,
ట్రంప్ ఏకపక్ష సుంకాలు ప్రపంచ వాణిజ్యం, బహిరంగ వాణిజ్య విధానాలను దెబ్బతీస్తాయి. ఇక ఫైనల్ రీజన్ వచ్చేసి బహిరంగంగా బెదిరింపులు. ట్రంప్ తనకు నోబెల్ శాంతి బహుమతి అందకపోతే అది అమెరికాకు అవమానమని ఒక సందర్భంలో అన్నారు. అయితే అమెరికా ఫస్ట్ ఆధారంగా విభజన విధానాలను ప్రోత్సహించే ట్రంప్కు నోబెల్ గెలవడానికి చాలా తక్కువ అవకాశం ఉందని ఓస్లోలో నోబెల్ శాంతి బహుమతి ఎంపికలో పాల్గొన్న నిపుణులు అంటున్నారు. నోబెల్ బహుమతిపై ఒక పుస్తకం రాసిన చరిత్రకారుడు ఒయివింద్ స్టెయినర్సన్ ట్రంప్ వైఖరి ఈ శాంతి బహుమతికి నిర్దేశించిన ప్రమాణాలకు చాలా విధాలుగా విరుద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం 338 మంది వ్యక్తులు, సంస్థలు నామినేట్ అయ్యాయి. ఇక్కడ విశేషం ఏంటంటే గత 50 ఏళ్లుగా నోబెల్ బహుమతి కోసం నామినేట్ అయిన వారి పేర్లను గోప్యంగా ఉంచే సాంప్రదాయం ఉంది. సో ఇప్పటి వరకు 4 అమెరికా అధ్యక్షులు నోబెల్ బహుమతిని అందుకున్నారు. 1906లో థియోడర్ రూజ్వెల్ట్, 1919లో వుడ్రో విల్సన్, 2002లో జిమ్మీ కార్టర్, 2009లో బరాక్ ఒబామా తన పదవి కాలంలో 9వ నెలలోనే నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ట్రంప్ కూడా ఇలాంటి కలనే కంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి.